తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకున్న వాక్యాన్ని ఈరోజు మనం వినబోతా ఉన్నాము. ఈ పత్రికలో మనము వచనం తర్వాత వచనము చదువుకుంటూ ధ్యానించుకుంటూ వస్తున్నాము. ఇది మెసేజ్ నెంబర్ 13. ఒకవేళ మీరు డైరెక్ట్గా కనుక ఈ మెసేజ్ వింటున్నట్లయితే నా రిక్వెస్ట్ ఏంటంటే దీనికి ముందు చెప్పినటువంటి 12 మెసేజెస్ కూడా మీరు వింటే ఈ గ్రంథం అంతా కూడా, ఈ పుస్తకం అంతా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఈ మెసేజ్లో మన దృష్టి అంతా కూడా 2వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకున్న వచనాల మీద ఉంచబోతా ఉన్నాము. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి భాగంలో దేవుని ప్రణాళిక గురించి చదివాము. మొదటి 4 వచనాలు, మొదటి 4 వచనాల్లో దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఆయన ఏర్పరచుకొని పాపులను రక్షిస్తూ మరి వారిని నిత్య జీవానికి సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి ప్రణాళిక మీద మొదటి 4 వచనాలు. ఈ పుస్తకం మొదలవటంతోనే నిత్యుడగు దేవుడు ఆయన కార్యము చేస్తున్నాడు అని ఈ గ్రంథం మొదలవుతుంది. మిగిలిన అధ్యాయం అంతా కూడా, అంటే మొదటి అధ్యాయం 5వ వచనం నుండి ఆఖరి వచనం వరకు కూడా సంఘాన్ని ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము, దేవుని సంకల్ప ప్రకారము కట్టబడుతున్నటువంటి సంఘము, చర్చికి ఎవరు నాయకత్వం వహించాలి అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి అంశము. లీడర్షిప్ అంటాం కదా, ఎవరు స్థానిక సంఘానికి నాయకులుగా ఉండాలి అనేటువంటిది మొదటి అధ్యాయము 5వ వచనం నుండి 9వ వచనం వరకు చూసాము. తర్వాత మనం 10వ వచనం నుండి 16వ వచనం వరకు అబద్ధ బోధను సంఘంలో ఉండకుండా చూడాల్సిన బాధ్యత నాయకులది. సో సంఘ నాయకత్వానికి చెప్తున్నాడు, అబద్ధ బోధన ఎవరిని చేయనివద్దు, అబద్ధ బోధకులు సంఘంలో ఉండటానికి కుదరదు అనేటువంటిది మిగిలిన వచనాల యొక్క ప్రాముఖ్యమైనటువంటి సారాంశం. సో మొదటి అధ్యాయం మొత్తం సమ్మరైజ్ చేసామనుకోండి, ఏమర్థం అవుతుందంటే మనకి దేవుడు తన కుమారుని ద్వారా ఈ పాపపు లోకంలో నుండి మనుషులను ఏర్పరచుకొని ఆయన వారిని ఆయన దగ్గరికి తెచ్చుకొని తన కుమారుని రక్తంలో కడిగి వారిని మరి సంఘంలోకి తీసుకొస్తున్నాడు. ఆ సంఘము, దేవుని సంఘము ఎవరు నడిపించాలని చెప్తున్నాడు. అంతేకాదు ఆ సంఘము పవిత్రంగా ఉండాలి, అపవిత్రమైన బోధ, తప్పుడు బోధ సంఘంలో చేయకూడదు అని చెప్పాడు. ఇది మొదటి అధ్యాయం యొక్క సమ్మరి. 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికే ప్రాముఖ్యంగా ఆ సంఘము లోపల ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడబోతా ఉన్నాడు. చర్చి లోపల ఉన్నటువంటి వ్యక్తుల గురించి. సో ప్రాముఖ్యంగా కాపరి గురించి మాట్లాడబోతా ఉన్నాడు. అంతేకాదు విశ్వాసుల గురించి మాట్లాడబోతా ఉన్నాడు. సంఘం లోపల ఎవరున్నారు? కాపరులు ఉన్నారు, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు, నాయకత్వం వహించినటువంటి వాళ్ళు. కాపరులతో మాట్లాడుతున్నాడు ఇక్కడ 2వ అధ్యాయంలో. అంతేకాదు విశ్వాసులతో కూడా మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరితో మాట్లాడుతున్నాడు. సంఘము దేవుని కుమారుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటిది, సంఘము దేవునిది. సో ఆయన తన సంకల్పాన్ని, తన గుణాతిశయములను ఈ చీకటి లోకానికి చూపించాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన విమోచించినటువంటి బిడ్డలు, పరిశుద్ధులైనటువంటి బిడ్డలు ఎలా ఉండాలో, వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో ఈ 2వ అధ్యాయంలో ఇప్పుడు మాట్లాడటం మొదలు పెట్టబోతున్నాడు. సో నిజానికి విశ్వాసులతో మాత్రమే కాదు కానీ సంఘ నాయకత్వమైనటువంటి కాపర్లతో కూడా మాట్లాడతాడు. కాపర్లతో మీరు 2వ అధ్యాయము 7వ వచనము 8వ వచనంలో మాట్లాడతాడు కాపరితో. ప్రాముఖ్యంగా తీతుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంటాడు, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట నేది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినదిగాను ఉండవలను. సో కాపరి తన జీవితం ఎలా ఉండాలో, తన బోధ ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడు, కాపరితో మాట్లాడుతున్నాడు. సో ఇంకా ఆ వచనాలకి ఈ వారం రావట్లేదు. మనము నెక్స్ట్ మెసేజ్లో వస్తాం ఆ వచనాలకి, అంటే 7, 8 వచనాలకి. ఈరోజు 6వ వచనం వరకే మనం దృష్టి పెడుతున్నాం అనమాట. సో
అయితే కాపర్లతో పాటు కాపరి కాకుండా ఇంకొక గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూపు ఎవరంటే దాసులు. దాసులతో కూడా 9వ వచనంలో మాట్లాడతాడు. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీయు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరింపుము. సో ఇక్కడ ఇంకొక గ్రూప్తో మాట్లాడుతున్నాడు. ఆ గ్రూప్ ఎవరంటే దాసులు. మనము స్లేవ్స్ అంటాం కదా. ఇప్పుడు మోడర్న్ డే టైమ్స్లో మాట్లాడాలంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎంప్లాయర్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అని చెప్పొచ్చు. సో అంటే దాసులు, పనిచేసేటువంటి వాళ్ళు, యజమానుడి దగ్గర పనిచేసేటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సో ఆ వచనాల దగ్గరికి దేవుడి చిత్తమైతే మరలా నెక్స్ట్ మెసేజ్లో మనం వద్దాము. సో సంఘంలో ఉన్నటువంటి వారందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం చూస్తున్నటువంటి వచనాల్లో 4 గ్రూప్స్తో మాట్లాడతాడు. ఆ చాలా సింపుల్ మెసేజ్ ఇది. యాక్చువల్గా అర్థం చేసుకోవడానికి కష్టం కాదు. అంటే స్ట్రైట్గా ఉంటుంది. మనం చదివితేనే అర్థమయ్యేటువంటి వచనాలు. దీంట్లో పెద్ద వివరణ అవసరమైనటువంటి వచనాలు కూడా కాదు. అంటే మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు లాంటి వచనాలు కాదు. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. మీరు ఇమీడియట్గా చెప్పేస్తారో ఇది స్పష్టంగా అర్థమవుతుంది పాస్టర్ గారు, నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్తారు. సో కాకపోతే దీంట్లో కష్టము ఏంటో చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. కష్టం ఏంటంటే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి ప్రవర్తన ప్రకారము జీవించడం కష్టం. సో దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక ప్రవర్తనను కోరుకుంటున్నాడు. కాపర్ల దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. కాపర్ల బోధన గురించి కూడా మాట్లాడుతున్నాడు. విశ్వాసుల ప్రవర్తన గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కష్టమైంది ఏంటి? అర్థం చేసుకోవడం కష్టం కాదు, వినటం కూడా కష్టం కాదు. మరి కష్టమైంది ఏంటంటే ఆయన మనల్ని కోరిన విధంగా జీవించటము కష్టం. సో ఇప్పుడు వెళ్ళటానికి ముందు ఒక మాట చెప్పాలి మీకు. ఎందుకంటే దేవుడు నిజంగా పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము మన దగ్గర నుంచి కోరుతున్నాడు. ఎలాంటి పవిత్రమైన జీవితం కోరుతున్నాడు అంటే, నేను ఒక 3 వచనాలు చదువుతాను, మీకు అర్థమవుతుంది. అంటే ఈ వచనాల ద్వారా దేవుడు మన జీవితంలో నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేటువంటిది మీకు అర్థమవటం కోసం ఒక 3 మాటలు ఈ వచనాల్లో నుంచి చదువుతాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. మొట్టమొదటి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 10వ వచనంలో, మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు అంటాడు. సో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే దేవుడు ఎవరో, దేవుడు నీకు ఏం చెప్పాడో అది నీ జీవితంలో వేరే వాళ్ళకి చూపించగలగాలి. చూపించాలనే కోరుతున్నాడు. అలంకరించినట్లు అంటే అర్థం ఏంటంటే వేరే వాళ్ళకి అది మనము చూపించగలగాలి. మన రక్షకుడు దేవుడని, ఆయన ఉపదేశించిన ఉపదేశమును మనం ధరించాలని, ధరించినప్పుడు వేరే వారు దాన్ని చూస్తారు అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నటువంటి మెయిన్ ప్రాముఖ్యమైనటువంటి మాట. అంటే దేవుడు కోరుకుంటుంది ఏంటి? మన రక్షకుడైన దేవుడు, మన కృపగల దేవుడు, మన దయగల దేవుడు, మనల్ని వెదికి పాపంలో ఉన్నప్పుడు మనల్ని రక్షించినటువంటి దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, మనము ఆయన చెప్పింది చేస్తూ దానిని ధరించి అలంకరించి అందరికీ చూపించాలనే ఆయన కోరుకుంటున్నాడు. 1 పేతురు రాసినప్పుడు కూడా చెప్పాను కదా, దేవుడు మనల్ని రక్షించింది ఎందుకంటే తన గుణాతిశయములను ప్రచురము చేయాలని. మన దేవుడు ఎవరో ఈ చీకటి లోకానికి చూపించాలని దేవుడు మనల్ని రక్షించాడు అని మనం అక్కడ కూడా చూసాం. సో ఇక్కడ ఈ ప్రవర్తన ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రవర్తన ఎందుకు అవసరం అంటే, మనము దేవుని బోధను అలంకరించి ఈ లోకానికి చూపించాల్సినటువంటి అవసరము ఉంది. ఇంకొక మాట కూడా నేను చదువుతాను. అదేంటంటే 7వ వచనంలో ఉంది చూడండి. 7వ వచనంలో, పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నువ్వే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. చూడండి, పరపక్షమందు వేరే పక్షము, విరోధి పక్షం వైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మన జీవితాలను చూసి, వీళ్ళు చూడండి చర్చికి వెళ్తారు కానీ వీళ్ళ జీవితాలు మాత్రం లోకంలో ఉన్న వాళ్ళలాగే ఉంటాయి అని మనల్ని దూషిస్తారు. అంతేకాదు మనం నమ్మేటువంటి మార్గాన్ని కూడా దూషించడానికి అవకాశం ఉంది. అంతేకాదు వాళ్ళకి అవకాశం ఇస్తాం. మన ప్రవర్తన, చెడ్డ ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు, మన జీవితాలలో అపవిత్రత ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట అంటే, ఇదిగో ఇది జరుగుతుందంట. ఏమని జరుగుతుందంట? మనల్ని గూర్చి చెడు మాటలు మాట్లాడతారంట. వాళ్ళు చెప్తారంట మన గురించి. అంతే కదండి, మన జీవితాలు పరిశుద్ధుడైన దేవుడిని పోలి లేవనుకోండి, వేరే వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, వాళ్ళు క్రైస్తవులు అని చెప్పారు, చర్చికి వెళ్తానని చెప్తారు కానీ ఇలాంటి పనులు చేస్తారు.
ఎలాంటి పనులు చేయకూడదో అలాంటి పనులన్నీ చేస్తారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకన్నా దారుణంగా ఉన్నారండి అని అన్నాను అనుకోండి. ఏమవుతుంది అప్పుడు? మనము వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము. మన జీవితాలను చూసి దేవుణ్ణి అలంకరించుకొని, దేవుని వాక్యాన్ని అలంకరించుకొని, అందరికీ మంచిగా కనపడాల్సిన మన పరిశుద్ధమైన జీవితాలు బాగున్నప్పుడు ఏం జరుగుతుందంటే, శత్రువుకి అవకాశం ఇస్తామంట మనం. వాళ్ళు మన గురించి చెడ్డగా మాట్లాడతారంట. సో, ఇంకొక వచనం గూడా నేను చదువుతాను. చదివితే మీకు ఇంకొక మాట కూడా నేను చదువుతాను. మీకు అర్థమవుతదనమాట. అది ఏంటంటే, 5వ వచనంలో ఉంది చూడండి. 5వ వచనంలో అంటాడు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు అన్నాడు గదా! 5వ వచనంలో మీరు చూసారా? దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు. దేవుని వాక్యము, దేవుని నామము నేను ఇంతకుముందు మాట్లాడాను యాక్చువల్‌గా ఈ టాపికు. ఇదే వర్సెస్‌లో నుంచి నేను ఇంట్రడక్షన్‌లో మాట్లాడాను. మన జీవితాలు దేవుని వాక్యానుసారంగా లేకపోతే, దేవుని నామము దూషించబడతది, దేవుడు దూషించబడతాడు, దేవుని వాక్యము దూషించబడతది. సో, చూడండి అంటే సమ్మరీ ఏంటంటే, ఇప్పుడు మనకు ఎందుకు ఈ ప్రవర్తన మన జీవితాల్లో ప్రాముఖ్యమంటే, మనము దేవుడు కోరుకున్న విధంగా ఆయన బిడ్డలంగా మనం ప్రవర్తించకపోతే గనక, మనము ఆయన వాక్యమును మనం అలంకరించుకోవట్లేదు, ఆయన బోధను అలంకరించుకోవట్లేదు. అంతేకాదు మనము పరమందున్నటువంటి వాళ్ళని, సో వ్యతిరేకంగా ఉన్నటువంటి వారికి, పరపక్షమందున్నటువంటి వారికి అవకాశం ఇస్తాము మన గురించి చెడ్డగా మాట్లాడటానికి. అంతేకాదు దేవుని వాక్యము కూడా దూషించబడుతుంది. కాబట్టి మనము దేవుడు కోరుకున్న విధంగా ప్రవర్తించటము మంచిది, అవసరము. మంచిది కూడా కాదు, నిజానికి అవసరము. ఆయన మంచిదని చెప్పట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు దేవుడు కోరుకున్న విధంగా మీరు ప్రవర్తించండి అని చెప్తున్నాడు అనమాట. సో అందుకని సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా, కాపరుల దగ్గర నుంచి విశ్వాసులందరూ కూడా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, ఎందుకు ఈ లోకంలో నుంచి ఏర్పరచుకున్నాడో, ఆయన సంకల్పము మీద మన మనసు పెట్టి, మన జీవితం కూడా ఆయన మహిమ కోసం బ్రతకాలని బ్రతుకుతూ, ఆయనను ఈ లోకానికి మనం చూపించే విధంగా మన ప్రవర్తన ఉండాలంటే, దేవుడు ఈ వచనాలలో ఏమి ఆజ్ఞాపిస్తున్నాడో ఆజ్ఞాపించిన విధంగా మన జీవితాలను మనం కట్టుకోవటానికి ఇష్టపడాలి. అప్పుడు ఎవరు దేవుని నామమును దూషించరు, దేవుని వాక్యమును దూషించరు. అంతేకాదు దేవుని నామానికి మహిమ వస్తుంది. ఈ లోకానికి మనము దేవుణ్ణి చూపించగలుగుతాం. అన్నిటికన్నా గొప్ప సువార్త మన జీవితమే. మనము ఎవాంజలిజం చేయాలనుకున్నప్పుడు ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ టూల్ ఈజ్ అవర్ ఓన్ లైఫ్. సో మన జీవితము దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి హత్తుకొని బ్రతికినప్పుడు అనేక మంది జీవితాలు ప్రభావితం చేయబడతాయి. అనేక మంది అన్యజనులు కూడా దేవుని దగ్గరికి వస్తానికి అవకాశం ఉంది. సో మన మీద బాధ్యత ఉంది. బాధ్యత లేనటువంటి వారిలాగా మనము ప్రవర్తించకూడదు. నేను నిజానికి ఒక కాపరిగా, ఒక తండ్రిగా మీతో మాట్లాడుతున్నాను అనుకోండి. సో బాధ్యతను నేర్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది. సో బాధ్యత తెలియని వ్యక్తులకి బాధ్యతను నేర్పించాలి. ఇదిగో ఇది నీ బాధ్యత, నువ్వు బాధ్యతను విస్మరించి నువ్వు తిరగకూడదు, నీ జీవితం ఇలా ఉండకూడదు అని చెప్పాల్సినటువంటి బాధ్యత కాపరిగా నా మీద ఉంది. కాబట్టి నేను దేవుని వాక్యాన్ని చెప్తూ వెళ్తున్నాను. కాబట్టి నేను బోధిస్తున్న బోధకు మీరు గనక లోబడినట్లయితే చక్కగా దేవునికి మహిమ వస్తుంది. మీ జీవితాల ద్వారా వస్తుంది, సంఘం ద్వారా కూడా వస్తుంది, మన చర్చి ద్వారా కూడా వస్తుంది. సో కాబట్టి అలా ఉండటానికి నేను ప్రయత్నిస్తాను అనేటువంటి మాట మీరు చెప్పాలి. మొత్తం వాక్యం అంతా విన్న తర్వాత నాకు అర్థమైందని చెప్పి మీరు వెళ్ళి ఉపయోగం లేదు, లేకపోతే పాస్టర్ గారు చక్కగా చెప్పారని అని కూడా ఉపయోగం లేదు. మీరు దీన్ని నేను చేస్తాను, ఎందుకు చేస్తానంటే నా దేవునికి మహిమ వస్తుంది అనేటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి మాటలు ఇవి. చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నువ్వు ఇది చేయాలి, నీ జీవితం ఎలా ఉండాలి అనేటువంటి మాటలు ఇవి. కాబట్టి జాగ్రత్తగా మనం వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4 గ్రూప్స్తో మాట్లాడుతున్నాడు ఇక్కడ చర్చిలో ఉన్నటువంటి 4 గ్రూప్స్. ఈ 4 గ్రూప్స్ని కలిపామనుకోండి, మొత్తం చర్చ్ అంతా అయిపోయినట్టే, కంప్లీట్ చర్చ్ అంతా వచ్చేసింది అనమాట. ఆ 4 గ్రూపులు చూడండి, చర్చిలో ఎవరుంటారు? జనరల్గా మీరు మాట్లాడారు అనుకోండి, చర్చిలో ఎవరుంటారు? 2 గ్రూప్స్ ఉంటాయి. అవేంటంటే పురుషులు, స్త్రీలు. 2 గ్రూప్స్ ఉంటాయి కదా. ఈ 2 గ్రూప్స్ ఉంటాయి, అంతే గ్రూప్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నేను 4 గ్రూపులు అనేటప్పటికే ఇంకో 2 గ్రూపులు ఏంటి అని మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈయన దేవుని వాక్యంలో ఇక్కడ ఏం జరిగిందంటే, స్త్రీలను 2 గ్రూపులు చేశాడు, పురుషులను 2 గ్రూపులు చేశాడు. అందుకని 4 గ్రూపులు అయినాయి అనమాట. సో నిజానికి చర్చిలో ఉండేది స్త్రీలు, పురుషులే. కానీ 4 గ్రూపులుగా ఎందుకు చేశాడంటే, వృద్ధులైనటువంటి పురుషులు, తర్వాత యవనస్తులైనటువంటి పురుషులు,
వృద్ధులైనటువంటి స్త్రీలు, అలాగే యవ్వనస్తులైనటువంటి స్త్రీలు 4 గ్రూప్స్ అందుకని అయినాయి తప్ప నిజానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే ప్రాముఖ్యంగా 2 గ్రూప్స్. మీరు చెప్పండి, ఇంకెవరన్నా మిస్ అయ్యామా మనం చర్చిలో ఎవరు ఉండాలి? కాపర్లు ఉండాలి, నాయకత్వం వహించేటువంటి కాపర్లు ఉండాలి. కాపర్ల గురించి మాట్లాడుతున్నాడు. 7వ వచనం 8వ వచనం మాట్లాడుతుంది. కాపర్లు కాకుండా ఎవరుండాలి? విశ్వాసులు ఉండాలి. విశ్వాసుల్లో ఎవరున్నారు? పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. అంటే అందరూ వచ్చేసారు. కంప్లీట్ చర్చ్తో మాట్లాడుతున్నాడు. చర్చ్ అందరితో మాట్లాడుతున్నాడు. సో ఈ 4 గ్రూపుల్ని మీరు చూస్తే కనుక 2వ వచనంలో వృద్ధులు అంటాడు, 3వ వచనంలో వృద్ధ స్త్రీలు అంటాడు, 5వ వచనంలో యవ్వన స్త్రీలు అంటాడు, 6వ వచనంలో యవ్వన పురుషులు అంటాడు. సో మనకి ఈ 4 గ్రూపులు అర్థమైనాయి కదా. సో అంటే ఇప్పుడు మీరు చూడండి, పురుషుల గురించి మాట్లాడాడు. ఏ పురుషుల గురించి మాట్లాడాడు? వృద్ధులైనటువంటి పురుషుల గురించి మాట్లాడాడు. తర్వాత యవనస్తులైన పురుషుల గురించి మాట్లాడలేదు. తర్వాత వృద్ధులైన స్త్రీల గురించి మాట్లాడాడు. తర్వాత యవనస్తులైన స్త్రీల గురించి మాట్లాడాడు. మళ్ళీ లాస్ట్లో వృద్ధులైనటువంటి పురుషుల గురించి మాట్లాడాడు. సో బయట అంటే అవుట్ సైడ్ ఉన్నటువంటి బ్రాకెట్ సైడు వృద్ధులైన పురుషులతో మాట్లాడుతున్నాడు, యవనస్తులైన పురుషులతో ఎండ్ చేశాడు. మధ్యలో వృద్ధులైనటువంటి స్త్రీలతో, యవనస్తులైనటువంటి స్త్రీలతో మాట్లాడుతున్నాడు. సో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు అనేటువంటిది నేను మీకు చూపిస్తాను. నేను అనుకుంటాను ఎంత ఈజీ వచనాలంటే చూపించగానే అర్థమయ్యేటువంటి వచనాలు, ఏం చేయాలో. సో ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ అవసరమైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. బట్ మీకు చూడగానే ఇదైతే అర్థమైపోతుంది అనమాట. సో వృద్ధులైనటువంటి పురుషులతో 4 విషయాలు చెప్పాడు. వృద్ధులైన పురుషులతో 4 విషయాలు చెప్పాడు. వృద్ధ స్త్రీలకు 4 విషయాలు చెప్పాడు. యవ్వన స్త్రీలకు 7 విషయాలు చెప్పాడు. యవ్వన పురుషులకు 1 విషయం చెప్పాడు. సో ఇది బ్రేకప్, టోటల్ బ్రేక్ ఇచ్చాను దాంట్లో ఏముంది అనేటువంటిది. సో వృద్ధ పురుషులకి 4 విషయాలు, 4, 4, 7, 1, 4, 4, 7, 1, 4 వృద్ధ పురుషులు, 4 వృద్ధ స్త్రీలు, 7 యవన స్త్రీలకు 7, అండ్ దెన్ యవన పురుషులకు, యవనస్తులకు 1 విషయము చెప్పాడు. సో మనము జాగ్రత్తగా ఫాలో అవటానికి ప్రయత్నం చేద్దాం. ఏం చేయాలి సంఘంలో ఉన్నటువంటి వృద్ధ పురుషులు? ఇప్పుడు యాక్చువల్గా ఈ వచనాలను వివరించేటప్పుడు ఇప్పుడు మనం ఒక్కొక్క దాంట్లోకి వస్తున్నాము. ఇంకొక డిఫికల్టీ ఏంటంటే, వృద్ధులు అంటే ఏ వయసు వాళ్ళను వృద్ధులు అనాలనేటువంటిది చాలా కష్టమైనటువంటి ప్రశ్న ఆన్సర్ చేయటం. వృద్ధ స్త్రీలు దగ్గర కూడా సేమ్ ఛాలెంజ్ వస్తుంది. వృద్ధ స్త్రీలు, యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు అనేటువంటి దగ్గర పెద్ద డిఫికల్టీ ఏం లేదు. కానీ వృద్ధులు అంటే ఏ వయసు వారిని మనం వృద్ధులని అనాలి? వృద్ధులు అంటే పెద్దవారు, ఓల్డర్ అని అన్నాం కదా. ఓల్డర్ అంటే ఏ వయసు? 40 సంవత్సరాల వాళ్ళని మనం వృద్ధులు అంటామా? 50 సంవత్సరాల వాళ్ళని వృద్ధులు అంటామా? 60 సంవత్సరాల వాళ్ళని వృద్ధులు అంటామా? 70 సంవత్సరాల వాళ్ళని వృద్ధులు అంటామా? సో వృద్ధులు అంటే ఏంటి అర్థము? నాకు ఏ వయసు వాళ్ళతో మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు నాకు అర్థం కావట్లేదు. అసలు వయసు చెప్పకుండా ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు. నేను అసలు ఆ బ్రాకెట్లో ఉన్నానో లేదో కూడా నాకు తెలియట్లేదు. ఏ ఏజ్ అంటే వృద్ధులు అనేటువంటిది డిఫికల్ట్ క్వశ్చన్. సో నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆన్సర్ ఎవరికి తెలియదు నిజానికి. వృద్ధులు అంటే ఏ ఏజ్లో వాళ్ళని వృద్ధులు అంటారు అనేటువంటిది ఆన్సరు నేను చాలామంది దైవజనులు చెప్పడం విన్నాను, లేకపోతే చదివాను. కానీ ఎవరు కూడా సరిగ్గా ఓకే 55వ సంవత్సరం రాగానే నువ్వు వృద్ధుడు అవుతావు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. లేకపోతే 60వ సంవత్సరం దాటగానే నువ్వు వృద్ధుడు అవుతావు అని ఎవరు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సేమ్ స్త్రీలకు కూడా నువ్వు ఈ వయసులో వృద్ధ స్త్రీ అవుతావు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కానీ నేను అనుకుంటాను మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి, ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే హిస్టారికల్ కాంటెక్స్ట్ కూడా తెలియాలి. అంటే మొదటి శతాబ్దంలో మనుషులు ఎంతకాలం బ్రతికేవాళ్ళు, వయసు ఎక్స్పెక్టెన్సీ అంటాం కదా మనము, ఆ ఏజ్ ఎంత ఉండేది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే జనరల్గా అంటే ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని మరి వృద్ధులుగా కన్సిడర్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఎందుకు 50 సంవత్సరాలు అంటే వాళ్ళు బ్రతకడమే తక్కువ వయసు. ఇప్పుడంటే మెడిసిన్స్, హాస్పిటల్స్ అన్నీ వచ్చేసినాయి కాబట్టి మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేటువంటిది చాలా డ్రాస్టికల్గా పెరిగింది. కానీ నా డెఫినేషన్ ఆఫ్ వృద్ధులు అంటే అర్థం ఏంటంటే నేను నిర్వచిస్తున్నటువంటిది ఏంటంటే
అంటే నా నిర్వచనం కరెక్ట్ అని కూడా నేను చెప్పట్లేదు. బట్ నేనేమంటానంటే ఎవరైనా కూడా 60 సంవత్సరాలు దాటితే వాళ్ళని వృద్ధుల లెక్కలో వేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. దానికి కారణం నేను 1 తిమోతి 5వ అధ్యాయము చెప్పినప్పుడు చెప్పాననమాట. విధవరాలైనటువంటి స్త్రీ ఎంత వయసు ఉన్నప్పుడు అనేటువంటి ఒక కేటగిరీ 60 సంవత్సరాల వయసు అనే కేటగిరీ మనకు ఇచ్చాడు కాబట్టి దేవుని వాక్యంలో నేను అనుకుంటాను ఒక 60 సంవత్సరాలు ఉన్నటువంటి వారిని మనము వృద్ధులు అని అనొచ్చు. దేవుడు కృపను బట్టి ఇప్పుడు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు మనము బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి అంటే 60 సంవత్సరాలు వచ్చేటప్పటికే నేను అసలు కూర్చుంటే లేవలేకపోతున్నాను, ఇప్పుడు నేను దేవుడి ఆజ్ఞలు నేనేం నెరవేర్చగలను అని అనుకోకూడదు. నాకు ఇక్కడ ఈ వచనాలు చదువుతుంటే నాకు అదే అనిపిస్తుంది. ఏంటంటే ఏ వయసు వచ్చినా ప్రాబబ్లీ స్త్రీకైతే మేబీ 50 సంవత్సరాల తర్వాత అని అనొచ్చేమో, కానీ నేను అనుకుంటాను ఇద్దరికి కూడా ఒకే ఏజ్ని మనం అప్లై చేసినట్టయితే ఒక 60 సంవత్సరాలు అనుకోండి. 60 సంవత్సరాలు వచ్చినప్పుడు వృద్ధులని మనం వారిని పిలవచ్చు. కాకపోతే వాళ్ళు సంఘానికి చాలా బ్లెస్సింగ్. వృద్ధ స్త్రీలు అలాగే వృద్ధులైనటువంటి పురుషులు చాలా ఆశీర్వాదం సంఘానికి. సంఘంలో వాళ్ళు ఉండటం మంచిది. వాళ్ళ ద్వారా దేవుడు సంఘాన్ని ఆశీర్వదిస్తానని కూడా ఈ వచనాల్లో చెప్తున్నాడు అనమాట. సో మనము చుట్టూ చూడాలి, మన సంఘంలో కూడా వృద్ధులైనటువంటి వాళ్ళు ఎవరున్నారు అని మనం ఆలోచించాలి. వృద్ధుల ద్వారా దేవుడు తన సంఘాన్ని మంచిగా బలపరుస్తాడు అనేటువంటిది కూడా నిజమే. కాబట్టి దానిని కూడా మనం మనసులో గుర్తుపెట్టుకొని నేను 60 సంవత్సరాలు వచ్చినాయి నేనేం చేయలేను అనే మాట అనకుండా 60 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు వారికి అప్పగించినటువంటి బాధ్యతను వృద్ధ స్త్రీలు చేయటానికి ప్రయత్నం చేయాలి, వృద్ధ పురుషులు కూడా చేయటానికి ప్రయత్నం చేయాలి. వారి మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నిజానికి వాళ్ళు జీవితం అంతా చూశారు. యవ్వన పురుషులకు యవ్వన స్త్రీలకు మనం చెప్తున్నప్పుడు అన్నీ వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఇంకా అవన్నీ చూడలేదు. కానీ వృద్ధాప్యంకి వస్తూ ఉన్నప్పుడు 60వ సంవత్సరం దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మీకు నిత్యత్వం యొక్క విలువ తెలుసు, మరణము సమీపించబోతుందని తెలుసు, జీవితంలో చాలా చూసి వచ్చారు మీరు. కాబట్టి మీ అనుభవాలు అన్నీ కూడా సంఘంలో ఉన్నటువంటి మిగిలిన వారిని సిద్ధపరచడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని మంచిగా వాడాలి అనేటువంటిది ఈ వచనాల్లో మనము చూస్తాము. సో జాగ్రత్తగా మనం ఒక్కొక్క కేటగిరీ గురించి చదవటానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కేటగిరీ ఎవరంటే వృద్ధులైనటువంటి పురుషులు. వీరికి 4 విషయాలు చెప్తాడు. ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారునై ఉండవలను. నేను 4 విషయాలని చెప్పాను కదా, అక్కడ 4 ఉన్నాయి. ఆ 4 ఏంటో చెప్తాను. మొట్టమొదటిది వాళ్ళు మితానుభవం గలవారుగా ఉండాలంట. రెండోది వాళ్ళు మాన్యులుగా ఉండాలంట. మూడోది స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలంట. నాలుగోది వాళ్ళు విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారై ఉండాలంట. సో ఒక 3 విషయాలు చెప్పాడు అక్కడ. వాటిల్లో వాళ్ళకి ఏముండకూడదంట? లోపము ఉండకూడదు. లోపము లేని వారై ఉండవలెననియు అనే మాట ఉంది కదా, వాళ్ళకు ఆ 3 విషయాల్లో లోపం ఉండకూడదు. ఆ 3 విషయాలు ఏంటో చెప్పాడు. విశ్వాసము, ప్రేమ, అలాగే సహనము. ఈ మూడిట్లో వాళ్ళకి లోపం ఉండొద్దు అని చెప్పాడు అనమాట. సో నాకు 4 విషయాలే ఉన్నాయి అక్కడ. నిజానికి 4 విషయాలు ఉన్నాయి. మీరు ఆ 3 కలిపి దాన్ని ఏడు చేస్తాను అలా లేదు, టెక్స్ట్లో అలా లేదు. 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో 60వ సంవత్సరం దగ్గరలో ఎవరున్నారు? 55 ఉండగానే మీరు రెడీ అవ్వండి. ఈ వచనాలు మీ జీవితాల్లో సంపూర్ణంగా నెరవేరాలి. 60 రావాల్సిన అవసరం లేదు. సో అంటే ఏజ్ పెరుగుతూ ఉంటే కనుక 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు వస్తూ, 40 నుంచి 50 సంవత్సరాలకు వస్తున్నప్పుడు మనము వృద్ధాప్యం వైపు నడుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లక్షణాలు వాళ్ళ జీవితాల్లో ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు వృద్ధ పురుషులకి. సో మన సంఘంలో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వలన కూడా సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి వాళ్ళు నిజానికి ఈ 4 విషయాలలో దేవుడు కోరుకున్న విధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే మంచిది. మొట్టమొదటి విషయము ఏమంటున్నాడంటే మితానుభవము గలవారు. మితానుభవము అంటే మీకు తెలుసు కదా, మితముగా ఉండటము, అన్నిటిలో మితముగా ఉండటం. నిజానికి ఈ మాట వెనకాల ఉన్నటువంటి మాట ఏంటంటే ఏది ఎక్కువగా చేయకుండా ఉండటం, ఏది ఎక్కువగా. నిజానికి ఈ మాటని ఆల్కహాల్ కూడా వాడతారు అనమాట. అంటే ఏంటంటే తాగి ఎక్కువగా కంట్రోల్ దాటి వెళ్లకుండా ఉండొద్దు అనేటువంటిది మాట కూడా వాడతారనమాట. ఈ పదాన్ని వాడటానికి అవకాశం ఉంది. కానీ మితానుభవము అంటే అర్థము అన్నిటిలో మితముగా ఉండటం. మితము అంటే అర్థం ఏంటి? ఏది ఎక్కువ,
చేయకూడదు. ఏది ఎక్కువగా చేయకుండా ఉండటాన్ని మనము ఏమంటాము? అన్నిటిలో జ్ఞానం కలిగి బ్యాలెన్స్డ్‌గా అంటాం కదా! బ్యాలెన్స్డ్‌గా ఉండాలి అని అంటాం కదా! నిజానికి ఇది పెద్దల లక్షణాల్లో ఒక లక్షణం. మనం ఆల్రెడీ చూసాం కదా! మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును అనే మాటను మనం చూసాం ఆల్రెడీ. అంటే అన్నిటిలో మితముగా ఉండాలి. దేంట్లో మితముగా ఉండాలి? మితముగా ఉండాలంటే తన జీవితం మొత్తం గూడా చాలా డిసిప్లైన్డ్‌గా ఉండాలి. మితముగా ఉండటం అంటే అర్థం ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మితముగా ఉండటం అంటే ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మాటలు మాట్లాడే విషయంలో మితంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. సో, అంటే ఇది ఒక ఏరియాకి అప్లై అయ్యేటువంటిది కాదు. ప్రతి ఏరియాకి కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి లక్షణము ఈ మితముగా ఉంటాం. ఇంగ్లీష్‌లో కూడా మనము రకరకాల ట్రాన్స్‌లేషన్స్ రకరకాల మాటలు వాడాడు. అంటే సోబర్ మైండెడ్ అంటే అర్థం ఏంటంటే నీ మైండ్‌ని క్లియర్‌గా పెట్టుకోమని. సోబర్ మైండెడ్ అంటే అర్థం. సో, టెంపరేట్ మిగిలిన కొన్ని వాటిలో టెంపరేట్ అనేటువంటి మాట వాడటం జరిగిందనమాట. అంటే అర్థం ఏంటంటే ఎంత అవసరమో అంత. ఏం చేయాలో అంత. ఇప్పుడు మనము మీ విశాఖపట్నంలో వెదర్ ఎలా ఉందన్నాను. వెరీ టెంపరేట్ వెదర్ అన్నాననుకోండి. దాని ఉద్దేశ్యం ఏంటంటే బాగా వేడిగా లేదు, బాగా చల్లగా లేదు. అంటే అర్థం ఏంటంటే ఎక్స్‌ట్రీమ్స్‌ని అవాయిడ్ చేయటం అనమాట. ఏ ఎక్స్‌ట్రీమ్ అయినా కూడా. టూ మచ్ మాట్లాడటం మంచిది కాదు. అస్సలు మాట్లాడకుండా ఉండటం మంచిది కాదు. మితముగా అంటే అర్థం ఏంటంటే ఎంత అవసరమో అంత మాట్లాడటము. ఎంత అవసరమో అంత చేయటము. ఏది అవసరమో అది కొనటం. అనవసరమైన వాటిని కొనకుండా ఉండటం. అది వయసుతోనే వస్తది కదా! సో, యవ్వనస్తులు చూస్తా ఉంటారు. యవ్వనస్తులు చిన్న వయసులో ఉన్నప్పుడు ఏది పడితే అది చేస్తుంటాం మనం. ఈ మితము అనేటువంటి మాటకి యవ్వనస్తుడికి అర్థం కాదు. మితమేంటి? నేను గదా సంపాదిస్తుంది. నేను గదా కష్టపడుతుంది. నేనేం కొంటే వాళ్ళకెందుకు? నేనేం చేస్తే వాళ్ళకెందుకు? ఇదిగో ఇలా మాట్లాడుతూ ఉంటారు యవ్వనస్తులు. కానీ వయసు పెరుగుతూ ఉన్నప్పుడు, పెద్దవారు అవుతా ఉన్నప్పుడు వాళ్ళు సాలిడ్ మైండ్ ఇది యాక్చువల్‌గా దీంట్లో మైండ్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను అన్ని లక్షణాలు చూసాను. మన మైండ్ వాడటం ఎంత ఇంపార్టెంటు అనేటువంటిది మనకు ప్రతి లక్షణంలో కనపడతదనమాట. అంటే క్లియర్ థింకింగ్ ఉండాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాటలు? ఎందుకు చేస్తున్నాను నేను ఈ పని? అనేటువంటి మితము తినే విషయంలో కూడా. ఎంత తినాలి? అది ఆ వయసొచ్చేటప్పటికి అన్నిటిలో ఎలా ఉండాలి? మితముగా కనపడాలి అందరికి. చూసేవాళ్ళందరికి కూడా ఓహ్! ఈయన అన్నిటిలో చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటాడు. చాలా జ్ఞానం కలిగిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తాడు అనేటువంటిది. చూడండి, అలాంటి ఒక వృద్ధాప్యంకెళ్తున్నటువంటి ఒక వ్యక్తి మన చర్చిలో ఉన్నాడనుకోండి. యవ్వనస్తులకి ఎలా అనిపిస్తది? అతని నిర్ణయాలను దగ్గర నుంచి చూస్తుంటారు. అతని మాటలను దగ్గర నుంచి చూస్తున్నారు. అతని జీవితాన్ని దగ్గర నుంచి చూస్తుంటారు. అంటే వాళ్ళకి డిసైపుల్‌షిప్ క్లాస్ చెప్పకుండానే డిసైపుల్‌షిప్ చేస్తున్నాడు అతను. సో, అది కోరుకుంటుందనమాట. నిజానికి వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటుందేంటంటే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు గూడా చూస్తారు. నువ్వు పెద్ద వయసు వచ్చినటువంటి వాడు. నువ్వు చిన్న పిల్లోడిలాగా ప్రవర్తిస్తాం, చిన్న పిల్లల్లాగా మాట్లాడతాం, సిల్లీ బిహేవియర్ అంటాం గదా! ఆ సిల్లీ థింకింగు, సిల్లీ బిహేవియర్ ఉండకూడదంట. వృద్ధాప్యంలోకి వస్తా ఉన్నప్పుడు. సో, వాళ్ళు మెచ్యూర్డ్‌గాను, బ్యాలెన్స్డ్‌గాను, తర్వాత వైస్‌గాను అన్ని విషయాలలో మితమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వారుగా ఉండాలనేటువంటిది మొట్టమొదటి లక్షణం అనమాట. రెండవ లక్షణము అంతే కాదంట. వాళ్ళు మాన్యులు అనే మాట వాడటం జరిగింది. మాన్యత మనందరికీ తెలుసు గదా! మాన్యులుగా డిగ్నిఫైడ్ అంటాం గదా! వాళ్ళని చూడగానే మనకి గౌరవము కలగాలి. బేసికల్‌గా మాన్యత అనే మాటకు అర్థం ఏంటంటే వాళ్ళని చూడగానే గౌరవము కలగాలి. చాలా గౌరవం రావాలి వాళ్ళని చూసినప్పుడు. చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి మనం. ఆ రెస్పెక్టు మీరు అడగకూడదు. వృద్ధులైనటువంటి వాళ్ళు. మీ ప్రవర్తన వేరే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆ గౌరవము తెచ్చిపెట్టేదిగా ఉండాలి. ఆ మాన్యులు అనేటువంటి మాటకి వెనకాల ఉన్నటువంటి మాట గౌరవం అనండి, మర్యాద అనండి, గొప్పతనం అనండి, ఉన్నతంగా ఉండమనండి. మీరు అంటే మీ జీవితము చూసినప్పుడు ఎవరికైనా కూడా ఏమనిపించాలంటే ఆయనను చూస్తే నాకు చాలా గౌరవంగా ఉందండి ఆయన జీవితము అని అనిపించాలంట. సో, అది కోరుకుంటున్నట్టు మాన్యులు అంటే అర్థము వేరే వారి దగ్గర నుంచి నీ ప్రవర్తన అంటే ప్రవర్తన అంతా కూడా గమనిస్తుంటారు. గమనించినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు చాలా గౌరవంగా గనక వేరే వాళ్ళు ఉండగలిగితే గనక మీ ప్రవర్తన గౌరవంగా ఉందని అర్థం. అందుకే మిమ్మల్ని వాళ్ళు గౌరవిస్తున్నారు. సో, గౌరవించదగినటువంటి ప్రవర్తన వృద్ధులైనటువంటి పురుషులు సంఘానికి చూపించాలంట. సంఘంలో ఉన్నవారికి చూపించాలంట. మూడవ మాట
స్వస్థ బుద్ధి గలవారు అని ఉంది కదా, స్వస్థ బుద్ధి. అగైన్ ఇది మీరు చూడండి, గౌరవము సంపాదించడానికి, దేవుని మహిమ కోసము గౌరవం సంపాదించడానికి మైండ్ కావాలా వద్దా? మైండ్ అవసరమా లేదా? మైండ్ అవసరం. అదే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు క్రిస్టియానిటీ ఎలా అయిపోయిందంటే, అంటే పరిస్థితి ఎలా ఉందంటే, మైండ్ అవసరం లేదు. ఊరికే కళ్ళు మూసుకొని చప్పట్లు కొడితే చాలు. చప్పట్లు కొడితే ఎంతసేపు కొడతావు? 15 నిమిషాలు కొడతావు, 20 నిమిషాలు కొడతావు. తర్వాత ఏమవుతుంది? అలసట వస్తుంది. నువ్వు బ్రెయిన్ని బైపాస్ చేసి నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏం పొందాలన్నా, ఏం చేయాలన్నా నీకు జరగదు నీ జీవితంలో. బ్రెయిన్ వాడకుండా, మైండ్ని వాడకుండా నువ్వేమి చేయలేవు. ఎందుకంటే నువ్వు దేవుడిని ఆరాధించాలన్నా కూడా నీ బ్రెయిన్ అవసరం. బ్రెయిన్ మూసేసి దేవుడిని ఎలా ఆరాధిస్తావు? అసలు అది ఆరాధన ఎలా అవుతుంది బ్రెయిన్ లేకపోతే? నువ్వు బ్రెయిన్తోనే కదా దేవుడు ఎంత పరిశుద్ధుడో ఊహించగలవు. దేవుడు ఎంత యోగ్యుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఎంత సర్వశక్తి గలవాడో, ఇవన్నీ నీకు చెప్పేది బ్రెయినే. బ్రెయిన్ ఆపేసి మిగిలినవన్నీ ఏం చేస్తారు? బ్రెయిన్ ఆపేసి ఏం చేయలేరు. సో ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఎఫెక్టివ్గా, మంచిగా మనసు మారి రూపాంతరము చెంది అనే దేవుని వాక్యం ఉంది కదా. సో మనసు మారి రూపాంతరం చెందటం వలన వచ్చేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. వాళ్ళు గౌరవపదంగా ప్రవర్తించటము, గౌరవపదంగా మాట్లాడటము, వారు ధరించే వస్త్రాలు కానివ్వండి, వాళ్ళ జీవితం మొత్తం కూడా చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, చాలా గౌరవించాలి వీళ్ళని. వాళ్ళు ఏమీ చెప్పకుండానే వాళ్ళ జీవితం ద్వారా ఆ రెస్పెక్ట్ని తీసుకోగలుగుతున్నారు. సో అలా ఉండాలని కోరుకుంటున్నాడు. మరలా ఈ మూడో విషయం చూడండి, స్వస్థ బుద్ధి గలవారు అన్నాడు కదా. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? స్వస్థ బుద్ధి గలవారు యాక్చువల్గా ఈ వచనము నేను సెల్ఫ్ కంట్రోల్ సిరీస్లో చెప్పాను ఈ మాట. సెల్ఫ్ కంట్రోల్, మీరు 7 వీడియోస్, నేను 7 మెసేజెస్ చెప్పాను సెల్ఫ్ కంట్రోల్ మీద. ఈ వచనంలో నుంచి స్వస్థ బుద్ధి గలవారు అన్నది నిజానికి దాని వెనకాల ఉన్న మాట సెల్ఫ్ కంట్రోలే. ఏంటది? సెల్ఫ్ కంట్రోల్. మీకు తెలుసు కదా, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే జనరల్గా యవనస్తులకి స్ట్రగుల్ అవుతుంటారు. సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తి ఎలాంటి జీవితం కలిగి ఉంటాడంటే, ప్రాకారము లేని పట్టణము లాంటి వాడు. సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళు ఎవరికైనా కూడా, మనకి ఆశా నిగ్రహం లేదనుకోండి, దేని మీద కూడా ఆశా నిగ్రహం లేదనుకోండి, నీ ఫోన్ వాడే దాంట్లో నీకు ఆశా నిగ్రహం లేదనుకో, నువ్వు గంటలు గంటలు ఫోన్ పట్టుకొని ఉంటున్నావు అనుకో, నీకు ఆశా నిగ్రహం లేదు, దాని మీద నీకు ఏ కంట్రోల్ లేదు, అది నేను కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వాడిన పదం ఏంటంటే, మనకి చాలాసార్లు మన భావోద్రేకాల మీద కూడా సెల్ఫ్ కంట్రోల్ లేదు మనకి. అంటే కోపం మీద కంట్రోల్ లేదు, సంతోషం మీద కంట్రోల్ లేదు, చింత మీద కంట్రోల్ లేదు, అసలు దేని మీద కంట్రోల్ లేదు మనుషులకి. సో ఇక్కడ స్వస్థ బుద్ధి గలవాడు అనేటువంటి మాట వెనకాల ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయన కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, కొన్ని ట్రాన్స్లేషన్స్ సెన్సిబుల్ అని ట్రాన్స్లేట్ చేసినాయి, కొన్ని ట్రాన్స్లేషన్ సెల్ఫ్ కంట్రోల్ అని ట్రాన్స్లేట్ చేసినాయి. బట్ నిజానికి దాని వెనకాల ఉన్న మాట ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం కలిగిన బుద్ధి కలిగినటువంటి. ఆ స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే, మంచి బుద్ధి అంటే అర్థం ఏంటంటే, ఆయనకి ఆశా నిగ్రహము ఉంది, నిగ్రహం ఉంది, నిగ్రహించుకోగలడు. అంటే తనకి పాపము చేసే విషయంలో, పాపము చేయాలి అనేటువంటి విషయంలో దేంట్లోనైనా కూడా ఇది చేయొచ్చా చేయకూడదా అనేటువంటి జ్ఞానము, స్వస్థ బుద్ధి ఉంది. ఆ స్వస్థ బుద్ధి నుండి ఏం కలుగుతుందంటే ఆశా నిగ్రహం అనేటువంటిది కలుగుతుంది. బుద్ధి స్వస్థంగా లేదనుకోండి, స్వస్థ బుద్ధి లేదనుకోండి, సౌండ్ మైండ్ లేదనుకోండి, ఏది పడితే అది చేస్తూ ఉంటారు, చేయకూడనివన్నీ చేస్తూ ఉంటారు. చాలాసార్లు పెద్ద వయసు వస్తున్నప్పుడు వాళ్ళ నిర్ణయాల్లో కూడా చిన్నపిల్లల థింకింగ్ లాగానే ఉంటుంది వాళ్ళది. వాళ్ళు చిన్నపిల్లల్లాగానే ప్రవర్తిస్తూ ఉంటారు, నిర్ణయాలు అలానే ఉంటాయి. ఏమీ సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, దేంట్లో కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వృద్ధాప్యంలోకి వస్తున్నావు కాబట్టి, అనేక మంది నిన్ను గమనిస్తూ ఉన్నారు కాబట్టి, నువ్వు స్వస్థ బుద్ధితో నిన్ను చూస్తే, ఓ ఇతని కంట్రోల్ చేసుకోగలడు అనేటువంటిది వాళ్ళకి క్లియర్గా అర్థమవ్వాలి. సో సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి నిజానికి ఇక్కడే కాదు, మనము 5వ వచనం ఆఖరిలో కూడా చూస్తాం, యవ్వన స్త్రీలకు కూడా స్వస్థ బుద్ధి అవసరం అంట. సెల్ఫ్ కంట్రోల్ ఎవరికి అవసరం అంటే 5వ వచనం ఆఖరిలో ఏముంది? భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును అని కూడా ఉంది కదా. అక్కడ కూడా ఈ లక్షణము నిజానికి సంఘంలో అందరికీ కావాలి. ఆ పాయింట్ ఏంటంటే, పౌలు చెప్తుంది ఏంటంటే, వృద్ధులైన పురుషులకు మాత్రమే కాదు, యవ్వన స్త్రీలకు కూడా అవసరమే. అంతేకాదు, కిందకు వచ్చేటప్పటికి 6వ వచనంలో అంటాడు చూడండి, అటువలే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులకు హెచ్చరింపుము. చాలాసార్లు యవ్వనస్తుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రాబబ్లీ నేను మాట్లాడతాను, సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటము అనేటువంటిది ఎంత డేంజరో నేను సెల్ఫ్ కంట్రోల్ సిరీస్లో చెప్పాను. నేను మళ్ళీ ఇప్పుడు ఆ 7 మెసేజెస్ని మీరు వాచ్ చేయండి. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మన జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో. ప్రాకారం లేని పట్టణం అంటే ఎవరైనా వచ్చేస్తారు మన జీవితాల్లోకి, ఎవరైనా మన జీవితాలను తొక్కేస్తారు. సో కాబట్టి
మనకు ఆశా నిగ్రహము ఉన్నంత వరకే భద్రత. ఒక్కసారి ఆశా నిగ్రహము పోగొట్టుకున్నామంటే వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి మన జీవితాలు. కాబట్టి అంత ప్రాముఖ్యమైనటువంటిది. సో, ఈయన వృద్ధాప్యంలోకి వెళ్తున్నటువంటి వాళ్ళకు ఉండాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, వాళ్ళకి అన్నిటిలో కంట్రోల్ ఉండాలంట. ప్రతి దాంట్లో కూడా కంట్రోల్ ఉండాలి. మరలా చూడండి, మొదటి లక్షణము, మూడో లక్షణంకి కొంత ఓవర్‌ల్యాప్ కనిపిస్తుంది మనకు కదా! మొదటి లక్షణము మితముగా ఉండాలని ఉంది. మితముగా ఉండటం, అన్నిట్లో మితముగా ఉండాలని ఉంది. కానీ ఈ లక్షణం ఏమంటదంటే, స్వస్థ బుద్ధి అనేటువంటి మాట వాడినప్పటికి కూడా వెనకాల ఉన్నటువంటి పదము ఆశా నిగ్రహం అనేటువంటి పదము. సో, ఆశా నిగ్రహం అనేటువంటిది స్వస్థ బుద్ధి నుండే కలుగుతది. మీరు గుర్తుపెట్టుకోండి. స్వస్థ బుద్ధి నుండే వస్తది ఆశా నిగ్రహం అనేటువంటిది. సో, లేకపోతే అది స్వస్థ బుద్ధి అవ్వదనమాట. సో, అంటే క్లియర్ మైండ్, క్లీన్ మైండ్. అన్నెసెసరీ వాటి వైపు వెళ్ళకుండా, అవసరం లేనటువంటి వాటి వైపుకు వెళ్ళకుండా ఉండాలంట వృద్ధులైనటువంటి పురుషులు. ఇంకొక లక్షణం ఉంది, లాస్ట్ లక్షణం. ఆ 4గో లక్షణం ఏంటంటే, వాళ్ళు విశ్వాస, ప్రేమ, సహనములు యందు లోపము లేనివారై ఉండవలెను. లోపము లేని వారు దగ్గర 4 ఫుట్ నోట్ పెట్టి మనం ఆల్రెడీ చూసాము. ఏమనుంది? ఆరోగ్యకరమైన అనేటువంటి మాటని మనం ఆల్రెడీ చూసాం కదా! లాస్ట్ మెసేజ్‌లో నేను చెప్పాను. హితబోధ అనేటువంటి మాట అర్థము ఆరోగ్యకరమైనటువంటి మాట అనమాట. అంటే ఇక్కడ ఈ 4గో లక్షణం ఏం చెప్తుందంటే, వాళ్ళంట ఈ మూడిట్లో అంటే విశ్వాసము, ప్రేమ, అలాగే సహనములలో ఏ విధమైనటువంటి లోపము లేని వారు సౌండ్‌గా ఉండాలండి, హెల్తీగా ఉండాలంట. దాని వెనకాల ఉన్న మాట ఆరోగ్యకరంగా ఉండటమంటే అర్థం ఏంటంటే, చాలా హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఈ 3 విషయాల్లో. ఏంటి ఆ 3 విషయాలు? ఆ 3 విషయాలు అక్కడ చెప్తున్నాడు కదా! ఒకటి విశ్వాసము. విశ్వాసము విషయంలో వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండాలంట. విశ్వాస విషయంలో ఆరోగ్యకరంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే, విశ్వాసము వర్టికల్ డైమెన్షన్ గురించి మాట్లాడుతుంది. వర్టికల్ డైమెన్షన్ అంటే ఏంటంటే, ఆయనకి దేవునికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంది విశ్వాసము. విశ్వాసము ఆయన ఎలాంటి విశ్వాసము చూపించాలంటే, నిజమైన విశ్వాసము, ఆయనకు దేవుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసము, చాలా మంచి విశ్వాసము ఆయన తన జీవితంలో కలిగి ఉండాలి. అది సంఘంలో మిగిలిన వాళ్ళందరూ చూడగలగాలి. నంబర్ 1. నంబర్ 2, రెండోది హారిజాంటల్ డైరెక్షన్. హారిజాంటల్ డైరెక్షన్‌లో ఏంటంటే ప్రేమ. ప్రేమ విషయంలో ఆయన లోపము లేని వాడై ఉండాలంట. సో, ప్రేమ అగైన్ హారిజాంటల్ అంటే నా ఉద్దేశము, ఆయన ప్రేమించేవాడై ఉండాలి. తన ప్రేమ పరిశుద్ధులకు చూపించగలిగిన వాడై ఉండాలి. సో, ఒకవైపు దేవుణ్ణి గట్టిగా పట్టుకొని విశ్వాసంతో ఉండాలి. రెండో వైపు పరిశుద్ధుల వైపు తిరిగి వారందరినీ ప్రేమించేవాడై ఉండాలి. దీంట్లోనూ సౌండ్‌గా ఉండాలి. అంటే ఆరోగ్యంగా ఉండాలి. మంచిగా ఉండాలన్నమాట. 2 విషయాల్లో కూడా. విశ్వాసంలో అలానే ఉండాలి, అలాగే ప్రేమలో కూడా అలానే ఉండాలని చెప్తున్నాడు. మూడో విషయము, విశ్వాసము, ప్రేమ మాత్రమే కాదు. నిజానికి ఈ 2 ఇంపార్టెంట్ కదా! విశ్వాసము, ప్రేమ అనేటువంటి మన జీవితాలకు చాలా ఇంపార్టెంట్. ఒకటి దేవునితో సంబంధం గురించి మాట్లాడుతుంటే, ఒకటి పరిశుద్ధులతో ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ ఉంది కాబట్టి, మనము చాలా సీరియస్‌గా తీసుకోవాలి ఈ రెండు విషయాలను కూడా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట ఉంటుందన్నమాట. యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటి ఎందేమీ లేదు, పొందకపోవటి ఎందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అంటాడు అనమాట. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కూడా ట్రూ ఫెయిత్‌లో నుంచి జెన్యూన్ లవ్ పుట్టాలి మనకి. అంటే ఆ దేవునితో మనకున్నటువంటి గొప్ప విశ్వాసములో నుంచి ఏం పుట్టాలి మనకి? ప్రేమ పుట్టాలి. ఎవరి మీద ప్రేమ పుట్టాలి? పరిశుద్ధుల మీద ప్రేమ పుట్టాలి. సో, ఆ ప్రేమను, ఆ విశ్వాసమును, అంటే దేవుని పట్ల నిజమైన విశ్వాసం. చూడండి, అబ్రహాము, శారా ఎలాగైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నిజమైన విశ్వాసం చూపించిన వాళ్ళ లిస్టు ఎలాగైతే మనల్ని తీసుకువెళ్తుందో, అలాంటి విశ్వాసాన్ని మనము చూపించాలి. విశ్వాసంలో అలా ఉండాలంట. ప్రేమలో కూడా అలానే ఉండాలంట. పరిశుద్ధుల పట్ల ప్రేమలో కూడా అలానే ఉండాలంట. అంతేకాదు, ఇంకొక మాట కూడా ఉంది. సహనముల యందు అనే మాట ఉంది కదా! సహనముల యందు. సహనము యందు అనేటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే విశ్వాసము, ప్రేమ వాళ్ళు చూపిస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళ జీవితంలో చాలా కష్టాలు వస్తాయి, స్ట్రగుల్స్ వస్తాయి. యవనస్తులకు తెలియదు ఇది. సహనం అంటే ఏంటన్నాం అనుకోండి, యవనస్తుడు అంటాడు, సహనము నేను ఇంకా నేర్చుకోలేదు, సహనం నేను నేర్చుకునే దారిలో ఉన్నాను అంటాడు. కానీ వృద్ధులను చూసామనుకోండి, వృద్ధాప్యంలో ఉన్నవారిని చూస్తే వాళ్ళంట సహనము విషయంలో కూడా ఆరోగ్యకరంగా కనిపించాలంట. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే, వాళ్ళు
కష్టమైన కాలాలను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తా వేరే వాళ్ళకి చూపించాలంట. సహనం ఎప్పుడు అవసరము? సహనము కష్టమైన కాలాల్లోనే అవసరము, ట్రయల్స్‌లోనే అవసరము. అలాంటి సమయాలలో వాళ్ళు ఎలాగైతే ఆ కష్టమైనటువంటి పరీక్షలో, శోధనలో, వాటిల్లో ఎలాగైతే వాళ్ళు నిలబడ్డారో, ఆ నిలబడినటువంటిది వేరే వాళ్ళందరికీ కనిపించాలంట. సో, కనిపించినప్పుడు అంటే కష్టంలో కూడా ఈయన చూడండి, ఈయన విశ్వాసంలో గాని, ఈయన ప్రేమలో గాని ఏమీ తేడా లేదు, ఓర్చుకున్నాడు ఈయన మొత్తము అనేటువంటి విషయము ఆయన సంఘంలో ఉన్న వారందరికీ చూపించాలంట. సంఘంలో ఉన్న వారందరూ చూసి నేర్చుకోవాలంట. ఏమనిపిస్తుంది చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి జీవితంలో క్యాన్సర్ అలౌ చేసాడు అనుకోండి. అది ఒక ఊహించినటువంటి పెద్ద పరీక్ష, పెద్ద పెను తుఫానే జీవితంలో. కానీ ఆ సమయంలో కూడా ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తి దేవుణ్ణి హత్తుకొని విశ్వాసం అంతా నిజమైన విశ్వాసం చూపిస్తా, పరిశుద్ధుల పట్ల ప్రేమ చూపిస్తా దాన్ని ఓర్చుకున్నాడు అనుకోండి, అప్పుడు దేవునికి మహిమ వస్తుందట. సో అలాంటిది కోరుకుంటున్నాడు దేవుడు వృద్ధుల దగ్గర నుంచి. అది యవనస్తుడికి తెలియదు, యవనస్తుడు అర్థం చేసుకోలేడు ఈ లెవెల్లో. అంటే నీ ప్రేమ బాగుండాలి, నీ విశ్వాసం బాగుండాలి, నీ సహనం బాగుండాలి అన్నాం అనుకోండి, యవనస్తుడికి అర్థం కాదు. కానీ యవనస్తుడు నేర్చుకుంటాడు. చూడండి, ఆ పలానా శోధనలో నుంచి ఆ అంకుల్ వెళ్తున్నప్పుడు, అంకుల్ని నేను చూశాను, హాస్పిటల్లో కూడా చూశాను, ఆయన విశ్వాసంలో ఏమి తేడా లేదు, ఆయన ప్రేమలో ఏం తేడా లేదు, ఆయన ఓర్చుకున్నాడు. అది అది చూడండి, ఆ యవనస్తుడిని ఎలా తాగుతుందో చూడండి, ఆ యవనస్తురాలను ఎలా తాగుతుందో చూడండి. అరే, విశ్వాసం అంటే ఎలా ఉండాలి, ప్రేమ అంటే ఎలా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా ఉండాలి, ఇది పరిశుద్ధమైన జీవితం. అంతేగాని ఒక పరీక్ష రాగానే కంగారు పడిపోయి కంగారు పడిపోయి దేవుడు నా జీవితంలోనే ఎందుకు రానిచ్చాడు, నాకే ఎందుకు జరుగుతూ ఉంది, అందరి జీవితాలు బాగున్నాయి, వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు, మా ఇంట్లో నవ్వే లేదు, నా జీవితం మొత్తం ఇలా పాడైపోయింది, ఇలా గనక మాట్లాడటం మొదలుపెట్టాడు అనుకోండి, అతనికి లేనిది ఏంటో చెప్పమంటారా? విశ్వాసం లేదు అతనికి. విశ్వాసం లేదు, సహనం అంతకన్నా లేదు అతనికి. విశ్వాసము లేదు, సహనము లేదు, అసలు ఈ రెండు లేవు కాబట్టి ప్రేమ కూడా ఉండదు అనమాట. సో అలాంటి వ్యక్తి దేవుడికి మహిమ ఏం తెస్తాడు? దేవునికి మహిమ ఏం తెస్తాడు? మిగిలిన పరిశుద్ధులకు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాడు? ఉండలేడు కదా. ఉండలేడు కాబట్టే ఏమంటున్నాడంటే దేవుడు, వృద్ధులైనటువంటి పురుషులు మీరు మీ జీవితం ద్వారా ఎలాంటి తుఫానులు వచ్చినా కూడా మీరు నిలబడి మిగిలిన వారికి చూపించాలి దేవుడు ఎంత కృపగలవాడో, దేవుడు ఎంత శక్తిమంతుడు అని చెప్పి వృద్ధులకు ఈ 4 విషయాలు చెప్తున్నాడు. వాళ్ళు ఈ 4 చాలా ప్రాముఖ్యం. మనము వృద్ధులకు చెప్తున్నాం కానీ, వృద్ధుల గురించి మాట్లాడుతున్నాం కానీ, పెద్దవారైనటువంటి పురుషుల గురించి మాట్లాడుతున్నాం కానీ, నేను అనుకుంటాను ప్రతి పురుషుడు కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. నేను ఎదుగుతూ ఉండగా నా జీవితంలో ఇలాంటి లక్షణాలను దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మితముగా ఉండాలి అన్నిటిలో, అన్నిటిలో మితం అవసరం నాకు. 2, అన్నిటిలో గౌరవమైనటువంటి జీవితము, మాన్యత, గౌరవము, ప్రతిష్ట కలిగినటువంటి మంచి జీవితం నేను జీవించాలి, దేవుడి కోసం జీవించాలి అనేటువంటిది మీరు నిర్ణయించుకోవాలి. 3వది స్వస్థ బుద్ధి, ఆ మంచి సాలిడ్ మైండ్ల నుంచి సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి జీవితము మనము జీవించాలని నిర్ణయించుకోవాలి. ఆఖరికి విశ్వాస, ప్రేమ, సహనముల విషయంలో ఆరోగ్యకరంగా కనపడాలి. ఆరోగ్యకరంగా కనపడాలంటే సౌండ్గా ఉండాలి, సాలిడ్గా ఉండాలి. ఆ మూడిట్లో కూడా వేరే వాళ్ళందరికీ బ్లెస్సింగ్గా ఉండాలి. సో ఇది పురుషులకు చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు వృద్ధ స్త్రీల గురించి మాట్లాడదాం. వృద్ధులైనటువంటి స్త్రీలు, దాని పక్కనే ఉందన్నమాట 3వ వచనము వృద్ధులైనటువంటి స్త్రీల గురించి మాట్లాడుతుంది. వృద్ధులైన స్త్రీల గురించి మళ్ళా 4 విషయాలు చెప్తాడు. వృద్ధులైన స్త్రీలు అనగానే మీరు 60 సంవత్సరాలు రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మరలా చెప్తున్నాను, దయచేసి సిస్టర్స్ మీరు అర్థం చేసుకోండి. ఇది మీ డైరెక్షన్, మీ లైఫ్ డైరెక్షన్ ఇది. సో ఎంత ఎర్లీగా మీరు దీన్ని అర్థం చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీరు తప్పకుండా ఆ వయసుకి వస్తారు. వయసుకు వచ్చినప్పుడు దేవుడు కోరుకుంటున్న విధంగా మీ జీవితము ఉంటుందన్నమాట. వీళ్ళకి కూడా ఒక 4 విషయాలు చెప్పాడు. వృద్ధ స్త్రీలకు 4 విషయాలు చెప్పాడు. ఒక్కొక్కటి నేను చూపిస్తాను. ఒకటి నెంబర్ 1, ఫస్ట్దంట, వాళ్ళు కొండె కత్తెలను అనే మాట ఉంది కదండి, ఉంది కదా, కొండె కత్తెలను అనేటువంటి మాట. సో వాళ్ళు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులునై ఉండక అని ఉంది. సో నిజానికి వరుస తెలుగు బైబిల్లోకి వచ్చేటప్పుడు కొంచెం లక్షణాలు 4 ఒకటి పైకి ఒకటి కిందకి అలా వెళ్ళినాయి కానీ, బట్ తెలుగు బైబిల్ ప్రకారమే వెళ్దాం మనం, అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ లక్షణము ఉండొద్దు అంటున్నాడు. 2 లక్షణాలు చెప్పి ఇలా ఉండొద్దు, నువ్వు ఇలా ఉండొద్దు అన్నాడు. 2 ఉండక అనే మాటకు అర్థం ఏంటంటే నో, యూ షుడ్ నాట్ బి లైక్ దిస్, యూ షుడ్ నాట్ బి లైక్ దిస్.
ఉండొద్దని చెప్తున్నాడు. ఇంకొక 2 లక్షణాలు ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తాడు. సో, ముందు ఇలా ఉండొద్దు అని చెప్పిన 2 లక్షణాల గురించి మనము చూద్దాం. మొట్టమొదటిది కొండె కత్తెలు అనేటువంటి మాట మనం చూద్దాం. కొండెము అంటే మనందరికీ తెలుసు చాడీలు. చాడీలు వేరే వారి గురించి మాట్లాడటము. ఇది యాక్చువల్‌గా దాని మీనింగ్, బేసిక్ మీనింగు కొండెము అంటే అర్థం ఏంటంటే అనవసరమైనటువంటి మాటలు, ముచ్చట్లు. మనం ఏమంటాము పనికిరాని, పనిలేని, ఊసులాడని మాటలు ఉంటాయి కదా! అదిగో ఆ మాటలు చెప్పకూడదంట వాళ్ళు. ఇది నాకు చాలా ఆశ్చర్యమైన విషయము ఇక్కడ టెక్స్ట్‌లో నాకు అనిపించింది ఏంటంటే యవ్వన స్త్రీలకు చెప్పట్లేదు ఇది. ఎవరికి చెప్తున్నాడు? వృద్ధ స్త్రీలకు చెప్తున్నాడు. ఈ అబ్జర్వేషన్ జాగ్రత్తగా గమనించండి. వృద్ధ స్త్రీలకు చెప్తున్నాడు, మీరు కొండెములు చెప్పొద్దు అని. అంటే వేరే వాళ్ళ గురించి కానీ, వేరే వాటి గురించి కానీ, వేరే స్త్రీల గురించి కానీ మాట్లాడతారు కదా! గుసగుసలు అంటారు కదా! సో, అలాంటి వాటి గురించి మాట్లాడుతున్నారు. చాడీలు అనే మాట కూడా మనం వాడొచ్చు. కాకపోతే ఇక్కడ వాడిన ఏమంటారు పదం ఉంది కదండీ! ఈ పదము చాలా ఇంపార్టెంట్ మాట. అదేంటంటే గాసిపింగ్ అంటాం మనము. గాసిపింగ్ అనే మాట నేను ఈ మధ్య కొన్నిసార్లు మాట్లాడాను కూడా పుల్పిట్‌లో నుంచి. అంటే వేరే వాళ్ళ గురించి తెలుసుకోవాలని, వేరే వాళ్ళ గురించి మాట్లాడాలని ఆసక్తి చూపించడం అనమాట. ఆసక్తి చూపించి వేరే వాళ్ళ గురించి మాట్లాడటం. నీకేమన్నా తెలుసా? ఆమె గురించి నీకు తెలుసా? ఈమె గురించి నీకు తెలుసా? వాళ్ళ గురించి నీకు తెలుసా? ఈళ్ళ గురించి నీకు తెలుసా? అని వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు చూడండి. ఆ మాట్లాడటాన్ని కొండెములు చెప్పటం అని అంటాం. కానీ ఆ కొండెములు అనేటువంటి మాట వెనకాల యాక్చువల్‌గా ఉన్నటువంటి పదము, గ్రీక్ పదము ఏమని చెప్తుందంటే, వేరే వాళ్ళ గురించి మాట్లాడటం మాత్రమే కాదంట, వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడటం అంట. అంటే వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం. ఆ మాటలు మాట్లాడకూడదు అని చెప్తున్నాడు. నిజానికి ఆ వెనకాల వాడిన మాట గ్రీక్ వర్డ్ డయాబోలోస్ అనేటువంటి మాట వాడాడు. అంటే అర్థం ఏంటంటే అపవాది, సాతాను ఏం చేస్తాడు? సాతాను ఎవరు? వాడి పేరేంటి? అపవాది. ఎళ్లి వేరే వాళ్ళ గురించి మాట్లాడుతా ఉంటాడు గదా! అదంట. అలా ఉండొద్దు అని చెప్తున్నాడనమాట స్త్రీలకి. సో, ఆయన చెప్పే మాటలు ఏంటంటే, మీరు వేరే వాళ్ళ మీద అపనిందలు వేయొద్దు. వేరే వాళ్ళని మీరు దూషించొద్దు. లేకపోతే వేరే వాళ్ళ మీద అబాండాలు చెప్పటం లాంటివి మీరు చేయొద్దు. అలాంటివి మీకు మంచిది కాదు. నేను చెప్తున్నాను, చాలా సార్లు నేను అనుకుంటాను పుల్పిట్‌లో నుంచి స్త్రీలకు ప్రాముఖ్యంగా ఇది గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇక్కడ కాంటెక్స్ట్, ఇక్కడ సందర్భంలో అయితేనా వృద్ధ స్త్రీలకు ప్రాముఖ్యంగా చెప్తున్నాడు. దయచేసి మీరు కొండెములు చెప్పవద్దు. వేరే స్త్రీల గురించి గానీ, వేరే వాళ్ళ కుటుంబాల గురించి గానీ, వేరే వాళ్ళ జీవితాల గురించి గానీ మీరు మాట్లాడటం గానీ, వాళ్ళను చెడ్డగా చూపించాలని వేరే వాళ్ళ దగ్గర ప్రయత్నం చేయటం గానీ లాంటివి వృద్ధ స్త్రీలు చేయకూడదు. దేవుడు అంగీకరించడు. నిజానికి నేను ఆలోచించాను, ఎందుకు ఇది వృద్ధ స్త్రీలకు చెప్తున్నాడు? యవ్వన స్త్రీలకు చెప్పొచ్చు కదా! ఇది యవ్వన స్త్రీల ప్రాబ్లమా? అసలు వృద్ధ స్త్రీల ప్రాబ్లమా? అనేటువంటి క్వెషన్ కూడా నా మైండ్‌లో అరైజ్ అయినప్పుడు నాకేమనిపించిందంటే, వృద్ధ స్త్రీలు కొద్దిగా ఎక్కువ స్వాతంత్రం తీసుకొని మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువ స్వాతంత్రం తీసుకొని మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆ మాటలు ఎలా మాట్లాడతారు, ఏ ఉద్దేశంతో మాట్లాడతారు అనేటువంటిది వాళ్ళకు కూడా కొన్నిసార్లు తెలియకుండా మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను అనుకుంటాను, వృద్ధ స్త్రీలు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళ మీద చాడీలు గానీ, వేరే వాళ్ళ గురించి మాట్లాడటం గానీ చేయకూడదని దేవుడు వాళ్ళకి చెప్తా ఉన్నాడు. రెండవ లక్షణము మిగుల మద్యపానాసక్తులై ఉండక. నేను అనుకుంటాను, అసలు మన కల్చర్‌లో ఇది ప్రాబ్లమే కాదు, ఇష్యూ అనే కాదు. బట్ నేనైతే చెప్పాలి. అంటే తాగకూడదు అనేటువంటి మాట అనమాట. గ్రీకో రోమన్ కల్చర్‌లో ద్రాక్షారసం తాగటము, నేను అనుకుంటాను మేబీ ద్రాక్షారసము కొంచెం తాగి ఆపకుండా ఇంకొంచెం ఎక్కువ తాగిన తర్వాత ఎక్కువ మాట్లాడతారేమో. అనవసరమైన మాటలు కూడా మాట్లాడతారేమో. ఈ రెండిటికి ఏదన్నా అంటే చేయకూడని 2 ఉన్నాయి కదా! మిగులు మద్యపానాసక్తులై ఉండక, కొండెగత్తెలు అవ్వక, ఈ రెండిటికి అలాంటి రిలేషన్‌షిప్ ఏమన్నా ఉందా? అంటే తాగకూడదు. తాగకుండా తాగి తర్వాత ఏం చేస్తుంటారు? వాళ్ళ గురించి, ఈళ్ళ గురించి మాట్లాడటం లాంటిది ఏదైనా చేస్తున్నారా? అంటే మొదటి శతాబ్దంలో ఆ సంస్కృతి గురించి మాట్లాడుతున్నాను నేను. నేను అనుకుంటాను, ఇక్కడ సంఘాలలో స్త్రీలు తాగటం అనేటువంటిది అసలు నాకు తెలిసి సమస్య కాదు కాబట్టి నేను అనుకుంటాను, ఇది ఆల్రెడీ సిస్టర్స్ అందరూ కూడా
ఈ లక్షణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి నాకేమి కన్సర్న్గా ఏమి అనిపించలేదు ఈ విషయం. కానీ కొండెములు చెప్పే విషయంలో మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం. సంఘాన్ని పాడు చేస్తుంది. సంఘాన్ని పాడు చేస్తుంది. వేరే వాళ్ళ జీవితాలను పాడు చేస్తే కొన్నిసార్లు వాళ్ళు చర్చి మానేయటానికి కూడా వీళ్ళ కొండెములే కారణమవుతాయి. కాబట్టి అంతేకాదు, సంఘాన్ని ముక్కలు ముక్కలు చేస్తాయి, గ్రూపులు చేస్తాయి అనమాట. సో కాబట్టి కొండెముల విషయంలో వృద్ధ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, యాక్చువల్గా నిజానికి వాళ్ళు కొండెములు చెప్పకుండా ఉండటమే కాదు, కానీ వాళ్ళు యవ్వన స్త్రీలను కూడా అలా మాట్లాడుతుంటే వాళ్ళు అంగీకరించకూడదు. ఏంటి మీరేం మాట్లాడుతున్నారు? దేవుని సంఘం ఇది, పరిశుద్ధమైన దేవుని ఇల్లు ఇది. దేవుని సంఘంలో మీ మాటలేంటి? ఇలా మాట్లాడతారా మీరు? ఇలా మాట్లాడి దేవుని సంఘాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నారా అనేటువంటి హెచ్చరిక వీళ్ళు యవ్వన స్త్రీలకు ఇవ్వగలుగుతారు ఎప్పుడు? వాళ్ళ జీవితాల్లో ఇలాంటి డిసిప్లిన్ ఉన్నప్పుడు అనమాట. సో ఈ 2 లక్షణాలు, అంటే కొండెములు చెప్పటము అనేటువంటిది, రెండోది మిగుల మద్యపానము అనేటువంటిది, ఈ 2 చేయకూడదు అన్నాడు. మరి అయితే ఏం చేయాలి వాళ్ళు? ఇంకొక 2 ఉన్నాయి చేయాల్సినవి. ఆ 2 ఏం జరిగిందంటే తెలుగు బైబిల్లో అనువాదం చేసినప్పటికీ అవి ఆఖరికి వెళ్ళిపోయినాయి. అంటే యవ్వన స్త్రీలు కూడా దాటి వెళ్ళిపోయినాయి అనమాట. వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నాయి. ఆ రెండింటిని మనం జాగ్రత్తగా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ఆ 2, మూడోది పక్కనే ఉంది, 4వది వెనక్కి వెళ్ళిపోయినట్టుంది. 3వది పక్కనే ఉంది. ఏముంది? ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలను. చూడండి, ఇక్కడ భయభక్తులు అనే మాట ఉంది కదండి. భయభక్తులు గలవారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలంట? భయభక్తులు గలవారై ఉండవలను. నేను భయభక్తులు గలవారు అంటే అర్థం ఏంటి? పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటి వారు, దేవుడంటే భయము, దేవుడంటే భక్తి కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. మేబీ నేను అనుకుంటాను బెస్ట్ వే మీకు చూపించడం ఏంటంటే, మీరు పరిశుద్ధులైన స్త్రీలను చూడండి దేవుని వాక్యంలో. వాళ్ళ జీవితాలను చూసినప్పుడు మీకు అర్థమవుతుందో పరిశుద్ధంగా భయభక్తులు కలిగి జీవించడం అంటే ఎలా జీవించాలి. మీరు శారా జీవితం చూడండి. అబ్రహాము శారా జీవితం చూస్తే మీకు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏంటో అర్థమవుతుంది. న్యూ టెస్ట్మెంట్లో జకరియా, ఎలిజబెత్ను చూడండి. ఎలిజబెత్ను చూస్తే ఆమె పవిత్రంగా భయభక్తులు కలిగి దేవుని యందు జీవించిందో తెలుస్తుంది. అంతేకాదు, అన్నాన్ని కూడా చూస్తాం కదా న్యూ టెస్ట్మెంట్ లూకా సువార్త 2వ అధ్యాయంలో. ఆమె మానక రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో సేవ చేస్తుంది, భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీ. సో భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉండటం ఏంటి అని మీరు అడిగారనుకోండి, ఆన్సర్ ఏంటంటే దేవుని వాక్యంలో భయభక్తులు కలిగి జీవించినటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు చూడండి. వాళ్ళ జీవితాలు చూసి నా జీవితం కూడా అలా ఉండాలి. కొండెములు చెప్పకూడదు, మద్యపానాసక్తులై ఉండకూడదు. ఇది చేయకూడనటువంటి. చేయాల్సినటువంటిది ఏంటంటే భయభక్తులు కలిగినటువంటి ప్రవర్తన, భయభక్తులు కలిగినటువంటి జీవితము కలిగిన వారై ఉండాలి. మీరు అన్నా గురించి ఒక మాట నేను చదువుతాను. లూకా సువార్త 1వ అధ్యాయంలోనేమో మనము ఎలిజబెత్ను చూస్తాము. ఎలిజబెత్ గురించి, జకరియా ఎలిజబెత్ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 1వ అధ్యాయం 6వ వచనం, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులే అండి. అది పవిత్రంగా పరిశుద్ధంగా భయభక్తులు కలిగి జీవించడం అంటే అది. అలాంటి జీవితాన్ని దేవుడు వృద్ధ స్త్రీల దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నాడు. అంతేకాదు, అన్నా జీవితానికి మనం వచ్చామనుకోండి, 2వ అధ్యాయంలో మనము అన్నాను చూస్తాము. ఆమె 36వ వచనం, 2వ అధ్యాయం 36వ వచనంలో, ఆమె కన్యాతో మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములకు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండి. అది భయభక్తులు కలిగినటువంటి జీవితం అంటే, ఒక మంచి జీవితం అంటే. సిస్టర్స్, దయచేసి మీరు వృద్ధాప్యంలోకి వస్తున్నప్పుడు, ఆ డైరెక్షన్లో ఉన్నప్పుడు మీరు అది అలా ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవునికి భయపడుతూ, దేవుని సంఘాన్ని హత్తుకొని, దేవుని సంఘంలో నేనేం చేయగలను, దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేనేం చేయాలి. ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చుంటే ఏం జరుగుతుంది? ఇంటి దగ్గర కూర్చున్నారు చాలామంది ప్రార్థనకు రాకుండా. ఏం జరుగుతుంది వాళ్ళకి? ఏం చేస్తున్నారు వాళ్ళు సంఘానికి? ఏం చేయట్లేదు. వాళ్ళ జీవితాలు కూడా పాడు చేసుకుంటున్నారు. అదే పరిగెట్టుకుంటూ వచ్చి దేవుని సంఘంలో, ఇదిగో దేవుని సంకల్పం ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు నేను కష్టపడతాను, పనిచేస్తాను అన్నాడు అనుకోండి. అది భయభక్తులు కలిగినటువంటి జీవితం. భయభక్తులు లేని జీవితమే మెదలకుండా ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళకి ఏం కావాలో అది చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సంఘం కూర్చొని ప్రార్థన చేస్తుంటే, సంఘం కలుస్తూ ప్రార్థన చేస్తుంటే. భయభక్తులు కలిగినటువంటి జీవితము వృద్ధ స్త్రీల దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక లక్షణం ఉంది, 4వ లక్షణం. 4వ లక్షణం ఏంటంటే కిందకి వెళ్ళింది 5వ వచనంలో,
5వ వచనము ఆఖరిలో ఉంది. మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించుము అని ఉంది కదండి. మంచి ఉపదేశము చేయువారు అంటే 4వ లక్షణము వృద్ధ స్త్రీలకు ఉండాల్సింది ఏంటంటే చక్కగా బోధించగలిగిన వారు. గుడ్ టీచర్స్ అనండి. మనము దేవుని వాక్యంలో టీచింగ్ వాట్ ఈజ్ గుడ్ అని ఉంది. మంచి ఉపదేశం చేయువారై ఉండాలి. మీరే అంటారు, పాస్టర్ గారు మీరు చెప్పారు కదా స్త్రీలు పాస్టర్స్గా ఉండకూడదని, స్త్రీలు వాక్యం చెప్పకూడదని. నిజమే, నేను చెప్పాను అది. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఎవరికి బోధించాలని ఉంది. ఇక్కడ మంచి ఉపదేశం చేయాల్సింది ఎవరికి? యవ్వన స్త్రీలకు చేయాలి. యవ్వన స్త్రీలకు పరిచర్య చేయొద్దని అనట్లేదు దేవుని వాక్యము. పిల్లలకి స్త్రీలకు చేయకూడదని దేవుని వాక్యంలో ఎక్కడ లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వృద్ధ స్త్రీలంట యవ్వన స్త్రీలకు మంచిగా టీచ్ చేయగలిగిన వాళ్ళు, బోధించగలిగిన వాళ్ళే ఉండాలంట. సో యవ్వన స్త్రీలకు మంచిగా బోధించగలిగిన, ఆ మాట మంచి ఉపదేశం అని ఉంది కదండి. మంచిది ఏంటి? మంచి ఉపదేశం అని ఉంది. మంచిది ఏంటి? మంచిది ఏంటంటే దేవుడు మంచివాడు, దేవుని వాక్యము మంచిది, దేవుని సంకల్పం మంచిది, దేవుని చిత్తం మంచిది. సో వాళ్ళకి ఏం చెప్పాలి? మంచిగా చక్కగా దేవుని వాక్యము యవ్వన స్త్రీలకు చెప్పగలిగిన వారై ఉండాలంట. అది దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక లక్షణము. మీరు ఆలోచించండి, పరిస్థితి ఎలా ఉందంటే 60 సంవత్సరం వస్తే నాకేంటి పాస్టర్ గారు, నేను బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటాను, అసలు పొద్దున్నే లేయిస్తేనే గ్రేట్, మీరు మళ్ళీ నేను స్త్రీలకు అంటున్నారు, బోధించడం అంటున్నారు, పరిచర్య అంటున్నారు, ఇవన్నీ నేను చేయలేనండి. నేనేం చేయగలనంటే కావాలంటే కష్టపడి జాగ్రత్తగా కారు ఎక్కువ ఏదో ఎక్కువ వచ్చి చర్చిలో కూర్చుంటాను 2 గంటలు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. నా దగ్గర నుంచి మీరు ఏం కోరుకోకండి. ఏమైనా ఉపయోగం ఉందా ఆ జీవితంతో? ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరికైనా ఆ జీవితంతో ఉపయోగం ఉందా? మరలా చెప్తున్నాను, దయచేసి వృద్ధులైనటువంటి స్త్రీలు, పెద్దవారైనటువంటి స్త్రీలు బాధ్యత లేని వారిగా ప్రవర్తించకండి. బాధ్యత లేని వారి ప్రవర్తన మంచిది కాదు అసలు. నేను ఒక తండ్రిగానే చెప్తున్నాను, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఒక కాపరిగానే చెప్తున్నాను మీకు. మీ మీద బాధ్యత ఉంది. దేవుడు బాధ్యత పెట్టాడు. ఏమని బాధ్యత పెట్టాడంటే మీరు భయభక్తులు కలిగిన స్త్రీలలాగా ఉంటూ యవ్వన స్త్రీలకు వాళ్ళు చక్కగా ఎలా నడవాలో దేవుడితో నేర్పించాల్సినటువంటి స్త్రీలు ఏం పట్టించుకోకుండా, అసలు ప్రార్థనకే రాకుండా, దేవుని సన్నిధికే రాకుండా, కాపరి మాట వినకుండా, వాళ్ళంట అసలు మేము దేవుని కోసం బ్రతుకుతున్నామంటారు. ఏంటిది దేవుని కోసం బ్రతికేది? అసలు దేవుడు చెప్పిన మాటే వినకుండా నువ్వు బ్రతుకుతూ దేవుని కోసం బ్రతుకుతున్నానని ఎలా చెప్తారు మీరు? చూడండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు వృద్ధ స్త్రీల దగ్గర నుంచి, పెద్దవారైనటువంటి స్త్రీల దగ్గర నుంచి. నేను అంటాను 60 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు వచ్చిన స్త్రీల్లో ఈ లక్షణాలు ఉండాలి. 50 సంవత్సరాలు వచ్చిన స్త్రీ చక్కగా దేవుని వాక్యం యవ్వన స్త్రీలకు నేర్పించగలగాలి. 50 సంవత్సరాలు వచ్చినా కూడా అసలు బైబిల్లో ఏ పుస్తకం ఎటుందో తెలియదు అనుకోండి, మరి ఇంకేంటి? నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి నేను దేవుడిని నమ్ముకున్నానని చెప్పావు అనుకో, ఏమైనా ఉపయోగం ఉందా? సో దయచేసి మంచి ఉపదేశము చేసేటువంటి స్త్రీలను దేవుడు లేపాలని ప్రార్థన చేయండి. ఇది ఆరోగ్యం బాగోలేదనుకోండి, ఒకరోజు పడుకోండి, వారం రోజులు పడుకోండి, నో ప్రాబ్లం. లేకపోతే అస్సలు బాగాలేదనుకోండి, వెళ్ళి ఐసీయూలో పడుకోండి. బయటికి రాగానే మళ్ళీ రండి, చర్చికి రండి, చర్చికి వచ్చి పరిచర్య చేయండి. దేవుడు మనకిచ్చిన కృప అది. ఆయనను సేవించేటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు కదా. ఎవరికి ఆరోగ్యం బాగుంది, ఎవరొకరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంది, అయినా కూడా ఈ కారణాలు చెప్తా దేవుడు పరిచర్య చేయకుండా ఇంటి దగ్గర కూర్చుంటారా? బాధ్యత ఉండాలి కదండి. మనకు బాధ్యత నేర్పిస్తుంది దేవుని వాక్యం. ఇదిగో బాధ్యత, ఇది బాధ్యత, చేయి నువ్వు అని. ఎటు చనిపోయిన తర్వాత చేయలేరు కదా. చనిపోయిన తర్వాత ఇంకేం చేస్తావు? అయిపోయింది, టైం అయిపోయింది భూమి మీద. నీకు దేవుడు మంచి ఆయుష్ ఇచ్చాడు, సంవత్సరాలు ఇచ్చాడు, ఆ సంవత్సరాలన్నీ వేస్ట్ చేసుకున్నావు. వేస్ట్ చేసుకొని ఈ లోకం వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళావు. బంగారం అని, ఆస్తి అని, అదని ఇదని పోయావు. దేవుని వాక్యం వదిలిపెట్టావు. మంచి పరిచర్య చేయాల్సిన సంఘంలో ఎంతోమంది యవ్వనస్త్ర స్త్రీలను నువ్వు కట్టి ఉండాల్సింది, కట్టకుండా నీ జీవితం అంతా వేస్ట్ చేసుకున్నావు. దేవుని న్యాయపీఠం ఎదురు నిలబడి లెక్క చెప్తూ కానీ ఆ రోజు ఈ వచనాల ఆధారంగా లెక్క చెప్పాలన్నమాట మన జీవితానికి. చూడండి ఎంత బాధగా ఉందనుకుంటున్నారు, ఎంత బాధ కలుగుతుంది అనుకుంటున్నాడు కాపరికి బాధ్యత లేనటువంటి వృద్ధ స్త్రీలు సంఘంలో ఉన్నారనుకోండి. ఆ సంఘము ఎలా పవిత్రంగా ఉంటుంది, ఆ సంఘం ఎలా పరిశుద్ధంగా ఉంటుంది? యవ్వన స్త్రీలకు ఎవరు నేర్పిస్తారు? కాపరి వెళ్ళి నేర్పిస్తాడా? యవ్వన స్త్రీలకు నేర్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే వృద్ధ స్త్రీలది. వృద్ధ స్త్రీలు వాక్యము బాగా తెలిసిన వారై ఉండాలి. మంచిని ఎలా బోధిస్తారు, మంచిని ఎలా ఉపదేశిస్తారు? మంచి ఏంటో తెలియకపోతే. నేను
బ్రతిమలాడుతున్నాను, దేవుని వాక్యం అంతా చెప్తున్నానమ్మా, మీరు వచ్చిన తర్వాత వచ్చిన వాక్యం అంతా వినండి, బైబిల్ నేర్చుకోండి, దేవుని వాక్యం మంచిదమ్మా, మీ బిడ్డలకి మంచిది, మీ భర్తకు మంచిది, మీ కుటుంబానికి మంచిది, యవన స్త్రీలకు మంచిదమ్మా అని బ్రతిమలాడుతున్నాను కదా. సో అంటాడు, 4వ లక్షణం అంటాడు, ఆమె భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉండటం మాత్రమే కాదంట, మిగిలిన యవ్వన స్త్రీలకు, సంఘంలో ఉన్నటువంటి యవ్వన స్త్రీలకు బోధించగలిగినటువంటి స్త్రీ అయి ఉండాలంట, మంచిగా ఉపదేశించగలిగినటువంటి స్త్రీ అయి ఉండాలంట. 4 విషయాలు అయిపోయింది. ఇంకొక విషయం ఉంది. యాక్చువల్గా మామూలు ప్రీచర్స్ దగ్గర మీరు కూర్చుంటారేమో, కూర్చోండి, వెళ్ళి మీరు ఆ సంఘాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళి అక్కడ కూర్చోండి. నేను మాత్రం వాక్యంలో ఉన్నదే చెప్తాను, వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. కాపరి మాట వినటం మంచిది, దేవుని వాక్యం చెప్తున్నటువంటిది వినటం మంచిది, ఎప్పుడు కూడా మీ జీవితాలకు మంచిది, మీ నిత్యత్వానికి మంచిది. మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి ఈ మాటలు నేను చెప్తున్నాను. ఇంకొక మాట ఉంది ఇక్కడ, అది యాక్చువల్గా యవ్వన స్త్రీల సైడు, యవ్వన స్త్రీలకు వీళ్ళు వాక్యం బోధించాలి కదా, ఆ బోధించే దగ్గర ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, వారు మంచి ఉపదేశం చేయవారు మాత్రమే కాదు కానీ వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు అనే మాట ఉంది కదండి. బుద్ధి చెప్పొచ్చు కామా అని ఉంది కదా, ఉందా లేదా అక్కడ? అంటే పవిత్రులు ఎంట ఉండి పని చేసుకుని వారును మంచివారై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయాలంట. బుద్ధి చెప్పుచు అనే మాట ఉంది కదండి. ఆ బుద్ధి చెప్పుచు అనేటువంటి మాట కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటంటే, యవ్వన స్త్రీలకు మంచిగా ఉపదేశించటం మాత్రమే కాదంట, కానీ వాళ్ళకి బుద్ధి చెప్పాలంట. బుద్ధి చెప్పటము అనేటువంటిది, అంటే ఇది నిజానికి టెక్స్చువల్గా 5వ లక్షణంగా లేదు, అందుకని నేను 5వ లక్షణం అని చెప్పట్లేదు. కాకపోతే మీరు వాళ్ళని ట్రైన్ చేయాలి. బుద్ధి చెప్పటం అంటే అర్థం ఏంటంటే, యవ్వన స్త్రీలను మీరు ట్రైన్ చేయాలి. ఎలా ట్రైన్ చేయాలంటే, ప్రాముఖ్యంగా ఆ ట్రైనింగ్లో మీరు వాడాల్సింది ఏంటంటే, మీరు ఒక గాడ్లీ ఉమెన్ లాగుండి వాళ్ళకి డిసైపుల్షిప్ చేయాలి. డిసైపుల్షిప్ అంటాం కదా మనం. మీరు పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుడితో నడుస్తూ వాళ్ళకి చూపించాలి, ఇదిగో దేవుడితో ఇలా నడవాలి అనేటువంటిది. అది బుద్ధి చెప్పడం అంటే. అంతేకాదు, అవసరమైన చోట దేవుని వాక్యం కూడా వాళ్ళకి బోధించగలగాలి. సో ఆ బుద్ధి చెప్పుచ్చు అనేటువంటి మాట వెనకాల ఉన్నటువంటిది ఏంటంటే, ట్రైనింగ్ దెమ్ ఆర్ డిసైపుల్షిప్ అంటాం కదా, ఆ మాట అనమాట. ఆ మాట మీరు చేయాల్సినటువంటి బాధ్యత వృద్ధ స్త్రీల మీద ఉంది. వృద్ధ స్త్రీలు ఇవి చేయాలి. వృద్ధ స్త్రీల మీద బాధ్యత ఉంది, వృద్ధ పురుషుల మీద బాధ్యత ఉంది. బాధ్యత లేని వారిలాగా సంఘానికి వచ్చి వెళ్ళిపోకండి. దయచేసి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కాపరిగా నా మీద కూడా బాధ్యత ఉందని నేను చెప్తున్నాను కదా, నా మీద ఏ బాధ్యత ఉందో చెప్పుకుంటూ వస్తున్నాను కదా. నేను బాధ్యతను విస్మరించి, అమ్మో నేను బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ వేసుకొని ఇంట్లో పడుకుంటాను అనుకోండి, మరి ఎవరు చేస్తారు పరిచర్య? వేసుకోండి, ట్యాబ్లెట్ వేసుకోండి, వచ్చి పరిచర్య చేయండి. అంటే బ్రతికిన సంవత్సరాలు అన్నీ కూడా మన ఆయుష్ అంతా కూడా, మన శ్వాస అంతా కూడా దేవుడికి ఇవ్వాలి. దేవునికి ఇద్దామని నేను మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను అనమాట. సో దయచేసి దేవుని సంఘాన్ని, పరిశుద్ధమైన దేవుడు కుమారుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘాన్ని మనం మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచిగా ఉండాలంటే ఆయన మాట విని, ఆయన వాక్యానుసారంగా మన అందరి జీవితాలు కూడా కట్టుకోవాలి. దీంతో వృద్ధ పురుషులు, వృద్ధ స్త్రీలు అయిపోయింది. నెక్స్ట్ వీక్ మనము యవనస్తులైనటువంటి స్త్రీల లక్షణాలు, యవనస్తులైనటువంటి పురుషుల లక్షణాలు, ఈ 2 లక్షణాలు చూద్దాము. ఇవి నేను అనుకుంటాను సంఘానికి చాలా ఇంపార్టెంట్. మనం అందరం కూడా దేవుని మాట వినటానికి ప్రయత్నం చేద్దాం. ఏ మాత్రం అవిధేయత చూపించినా కూడా మీరు నాకు కాదు లెక్క చెప్పేది, మీరు దేవుడికే లెక్క చెప్తారు. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.